అడిగితే పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన అంది. చనిపోయిన మామగారైనా తక్కువ చేయలేదు. ఆ మామగారు కోరికలు కోరబట్టే మా ఆయన వచ్చేసాడు, ఇన్ని కష్టాలు పడుతున్నాను అనలేదు. ఎంత గౌరవించి మాట్లాడిందంటే, స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన, శత్రు సైన్యములను చందరవందర చేసినటువంటి పరమశక్తివంతుడు, అంతటి పరాక్రమవంతుడు మా మామగారు. ఆ దశరథ మహారాజు గారి పెద్ద కోడలు. ధర్మాన్ని నేర్పింది సీతమ్మ. అందుకే మామగారు చనిపోయిన తరువాత ఆఖరికి సంవత్సరీకం కానీ తద్దినం కానీ పెట్టవలసి వస్తే, ఆ చనిపోయిన రోజు వస్తే ఆ వచ్చిన రోజున దీపం పెట్టాలి. దీపం పెట్టి తద్దినం పెట్టాలి. తద్దినం పెట్టవలసి వస్తే అధికారి ఎవడు అంటే తనూభవుడు అంటారు, శరీరంలోంచి వచ్చిన కొడుకు. ఆ కొడుకు అక్కడే ఉన్నా పితృదేవతలు తీసుకోరు. కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటారు. ఆ కోడలు దీపం వెలిగించడానికి ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఆమె ఏదో కారణం చేతో 3 రోజులు ఇంట్లోకి రాకూడదనుకోండి, ఆమె మళ్ళీ శౌచమును పొందే వరకు తద్దినం వాయిదా పడిపోతుంది. పడిపోయి ఆమె దీపం పెట్టాక పితృదేవతలు వచ్చి ఆ జలతర్పణ పుచ్చుకుని నీళ్లు తాగుతారు. కొడుకు మీద ప్రేమ కన్నా శరీరాలు వదిలిపెట్టేశాక కూడా కోడల మీద అంత ప్రేమతో ఉంటాట మామగారు. అప్పుడు కూడా తద్దినం పెట్టేటప్పుడు కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటాడు. ఆ కోడలంటే అత్తమామలు అలా ఉండాలని, కోడలంటే అత్తమామల్ని సేవించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రావణ మాసం వచ్చింది కదూ, వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతంలో లక్ష్మీదేవి చారుమతికి దర్శనమిచ్చేందుకు అనుగ్రహించింది. ఒక్కటే మాట చెప్పారు, శ్వశ్రు శ్వశురయోర్ముదా అని చెప్పింది భవిష్యోత్తర పురాణం. ఆమె అత్తమామల్ని సేవించింది. ఈ సేవించడం అంటే, మామయ్య గారండి ఈ పలహారం చేయండి, మీకు పడదు, ఇది తినండి, కన్న కూతురు కన్నా కూడా ధైర్యంగా చెప్పింది. మీకు ఒక పెద్ద రహస్యం చెప్పన అనుష్ఠానంలో. ఒకసారి మామగారు దీక్షలో ఉంటే, దీక్షితుడై ఉండగా, అది చాలా పెద్ద పెద్ద దీక్షలయ్యి ఉంటే కడుపున పుట్టిన కూతురు కూడా వండకూడదు, కోడలు వండి పెట్టాలి. కోడలకు అధికారం ఉంటుంది. అంత గొప్పది కోడలంటే. అందుకే శ్వశ్రు శ్వశురయోర్ముదా. చారుమతి ఏం చేసింది అంటే అత్తగారిని మామగారిని సేవించింది. మా ఆయన సంతోషం వాళ్ళతో ముడిపడింది. ఆయన ఒక్కడిని నా దగ్గర పెట్టుకుని సంతోషం కాదు, ఆయన తల్లిదండ్రుల గురించి మంచి పరాకు పలికి, ఏమండి ఇన్నాళ్ళైందో సార్ అత్తయ్య గారి దగ్గరికి మామయ్య గారి దగ్గరికి వెళ్ళొద్దామా అని సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి, ఏమండి మామయ్య గారు అలా ఉన్నారే, నీరసంగా ఉంటున్నారే అని, మామయ్య గారు మీరు నీరసంగా ఉంటున్నారు రోజు తింటుండండి అని, ఆయనకి ఏం లేక కాదు, ఇచ్చేవాళ్ళు లేక కాదు, కొనుక్కోలేక కాదు, ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చింది అనుకోండి, ఎంత మురిసిపోతాడో చంటి పిల్లాళ్ళ తట్టుకుని, నేను నీరసంగా ఉన్నానంటండి మా కోడలు ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చింది రోజు తినమని అని పొంగిపోతాడు. కాబట్టి శరీర సంబంధం అంటే దేహంలోంచి పుట్టిన వాళ్ళు కాకపోయినా శరీరాలు పడిపోయాక కూడా మిగిలిపోయే అనుబంధం, లక్ష్మీ కటాక్షానికి కారణమైన అనుబంధం, లోకమునందు కీర్తికి కారణమైన అనుబంధం, అత్తామామ కోడళ్ళ యొక్క అనుబంధం అంత గొప్పది. అందుకే అత్తమామలంటే తల్లిదండ్రుల కన్నా గొప్పవాళ్ళు. తండ్రి మామగారు అలా పక్క పక్కన నిలబడితే పెళ్ళైపోయిన ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నా సరే మొదటి నమస్కారం మామగారికే చెయ్యాలి. అందుకే సీతమ్మ, దశరథ మహారాజు గారు చనిపోయాడు, రాముడు పరిగెత్తుకొచ్చాడు సీతమ్మ దగ్గరికి. మా నాన్నగారు చచ్చిపోయాడు సీతమ్మ అనలేదు. ఆయన అన్నాడు, సీతా మృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీత మీ మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ మీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు. అదేమిటి, మా నాన్నగారు చచ్చిపోయారంటే సరిపోదా? కాదు, సీతా మృతస్తే శ్వశుర, సీత నీకు మామగారు చచ్చిపోయాడు. ఇక అలాంటి వ్యక్తి రాడు, మామగారు వెళ్ళిపోతే ఇక అలా తాపత్రయపడేవాడు లేడు, కాబట్టి నీకు మామగారు చనిపోయాడు. లక్ష్మణ నీకు తండ్రి లేడు, తండ్రి లేకపోతే అన్నగారు తండ్రిలా నిలబడాలి. నేను అలా నిలబడగలనా? నిన్ను అరణ్యాలకి తెచ్చాను, ఈ తప్పు లేకపోయినా నేనే నిన్ను రక్షించాను. నాకు తండ్రి లేడన్న బెంగ లేదు. తమ్ముడవైనా అన్నగారిని తండ్రిలా కాపాడి నా వెంట తిరుగుతున్నావు, కాబట్టి నాకు తండ్రి ఉన్నట్టే. సీత నీకు మాత్రం మామగారు లేడు, లక్ష్మణ నీకు తండ్రి లేడు. అంటే రామాయణంలో దశరథ మహారాజు గారు వెళ్ళిపోతే సీతమ్మతో రాముడంత గంభీరమైన మాట మాట్లాడాడు అంటే ఎంత గొప్పవాళ్ళో అత్తామామలు కోడళ్ళ యొక్క అనుబంధం ఆలోచించండి. కోడల్ని అంత ప్రేమగా చూసుకోవాలి.
కోడల్ని కూతుర్ని ఇద్దరినీ తీసుకుని మామగారు చీరలు కొనిపెట్టడానికి వెళ్ళాడు అనుకోండి, ఇద్దరూ కూడబలుక్కుని ఒకే రకం చీరలు కొనుక్కొని మామయ్యగారండి డబ్బు కట్టేయండి అన్నారు అనుకోండి, అది వాళ్ళ హక్కు అనాలి. అంటే కదా మురిపం, ఇద్దరిది 1000 రూపాయల చీరలే అయినా కూడా 2000 ఇచ్చి ₹1 పైన పెట్టి ఇది మా కోడల చీరకి అని వచ్చేయాలి. కోడలకి 1001 రూపాయి చీర, కూతురికి 1000 రూపాయల చీర. ఎందుచేతంటే తన శరీరం పడిపోయాక కూడా ఉద్ధరించేది కోడలు, తన వంశాన్ని నిలబెట్టింది కోడలు, తనని తాతని చేసింది కోడలు, తన జీవితంలో సమస్త సంతోషాలకి ఆలవాలం ఆ కోడలు. అటువంటి కోడల విషయంలో రూపాయి ఎక్కువ పెట్టాలి తప్ప తక్కువ పెట్టకూడదు. కూతురు కన్నా కోడలు గొప్పది. నేను చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రాలు చెప్తున్నాయి. నా కూతురు ఒక ఇంటి కోడలు, అప్పుడు దాన్ని అలమావగారు చూసుకోవాలి. వేరొకరి కూతురు నా కోడలు, అప్పుడు నేను చూసుకోవాలి అంత ప్రేమగా. తండ్రిగా నా కూతురి విషయంలో ఆ ధర్మం, నా కోడల విషయంలో ఈ ధర్మం తప్ప కోడల్ని పరాయిదానిగా చూడకూడదు. కోడల్ని బయటికి పంపించి ఇంట్లో మాట్లాడుకోవడం తప్పు. ఆమె మెడలో ఏనాడు నీ కొడుకు తాళి కట్టాడో ఆనాడే ఆ ఇంటి కష్టసుఖాలన్నీ ఆమెకి తెలుసు. అంతే, ఏది మాట్లాడినా ఆమె ముందే, ఆమెకి తెలియనిది ఆ ఇంట ఉండదు. అది మొదట ఎవరు పాటించాలంటే మామగారు పాటించాలి. ఆమె నా ఇంటి సభ్యురాలు, నా కడుపున పుట్టిన కూతురు కన్నా గొప్పది. అందుకే ఏది కానివ్వండి ఆమె ముందే మాట్లాడాలి. అంతేగాని కొడుకుని పిలిచి రే కోడలికి చెప్పక ఈ విషయం అని అనకూడదు. వాళ్ళిద్దరూ విభాజ్యం ఒకటే, కోడలికి చెప్పరా ఈ విషయం అని చెప్పాలి, ముందు కోడలికి చెప్పమని చెప్పాలి. అది మామగారికి ఉండవలసిన లక్షణం. అంత గొప్పగా మాట్లాడాయి అత్తామామలు కోడల యొక్క అనుబంధం గురించి. అలా అందరూ సంతోషంగా శాంతిగా అన్ని కుటుంబాలు వృద్ధిలోకి రావాలని కోరుకుందాం. ఏమ్మా?